హెరిటేజ్ రెసిడెన్సీ చాలా బాగుంది. చేస్తున్నారా? బ్రేక్ఫాస్ట్ కూడా 20 రకాలు పెట్టాడు. బాగుంది బాగుంది. ఎక్కడ ఇప్పటి వరకు అంతా అనుకూలంగానే ఉంది. వీళ్ళతో కొనసాగొచ్చిన అభిప్రాయంతో వాళ్ళ వరకు ఉన్నాం. డబ్బులు కూడా తర్వాత నేను చెప్పిన 2 రోజులు ముందుగా అడుగురులేండి, ఆ 1,20,000 ఉంటుంది మీ దగ్గర అన్నారు. కాబట్టి 2 లక్షలు ఇచ్చాము, అంతకుముందు 1 లక్ష 3 లక్షలు ఇచ్చాము. ఇంకా 1,20,000 మన దగ్గర ఉన్నాయి. 3 టెంపో ట్రావెలర్స్లో 2 ఏళ్ళ ఏ కంపెనీ వాళ్ళవి. ఒకటి మైసూరు వెళ్ళిందంటే రావాలి కూడా సొంత అయ్యేది. డ్రైవర్లు కూడా చాలా మంచి కంపెనీ బండిలో ఉన్నామని ఎక్స్పీరియన్స్. స్తంభాలు కనపడుతుందా? ఓకే, శరవణ ఒక ఆయన అయ్యే ఓపెన్ అయ్యేది. అతను ప్రైవేట్ అతను బాగానే, అతను కూడా బాగానే ఉంటాడు. ఇది ఏసీ వ్యాన్, ఇది డోర్లు ఓపెన్ చేయడానికి లేదు అవకాశం. అప్పటికే 2 ఏళ్ళు పెరిగి వాడికి కనపడుతుంది. అప్పుడు మాట్లాడు వాడికి అంత మాట్లాడు. ఓకే ఒకసారి ఓపెన్ అయ్యేది. హాఫ్ రౌండ్ లాగా ఉంటుంది చూడండి మధ్యలో. వస్తాయి వస్తాయి. తెలుసు కదా, అందుకే మిమ్మల్ని కద్దించలేదుగా మేము. అవును, ఇదిగో నీ వైర్లు ఉన్నాయి కదా, నిలువు వైర్లు. ఆ వైర్లు దాన్ని లేపుతాయి ఇట్ట పైకి, ఆ మధ్యలో పైకి పోతుందా? ఇట్ట పైకి లేపుతుంది. షిప్ వెళ్ళంగానే ఇది చేస్తుంది. ఎక్కడ పాత బ్రిడ్జి కూడా ఉంది. పాత బ్రిడ్జి కొనుగొట్టేస్తాడు. ఇదేంటి దగ్గరలో కనపడింది దానికి. ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు కదా అంతా. షోర్ వరకు వెళ్ళకుండా నీళ్ళలో వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇవి అడ్డం ఉన్నాయి కదా ఇప్పుడు. చాలా లేదండి, అదిగోండి ఆ రౌండ్ 2 హాఫ్ రౌండ్లు అయిపోద్ది. అది సర్కిల్ ఉంది కదా, అది 2గా చీలిపోద్ది. ఇటు తిట్టు అటు తట్టు లేపుతాయి. అప్పుడు మీరు ఆ గ్రీన్ కట్టాడు కదా, గ్రీన్ సగం చూడొచ్చు ఎప్పుడైనా మనం. ఆ షిప్ వెళ్ళేటప్పుడు మనల్ని అంటే మనం యాదృచ్ఛికంగా చూడొచ్చు, కానీ మనం ఎప్పుడు వస్తామో అవి ఎప్పుడు వెళ్తాయో మనకి తెలియదు. కూర్చోవాలి, పని మాని కూర్చోవాలి. ఇదిగోండి, ఒకప్పుడు మోడలేమో ఇది, ఇప్పుడు మోడలేమో అది. ఇది బ్రిటిష్ ఇది బ్రిటిష్ అది పైకి లేపేస్తుంట మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పైకి లేపేస్తే ఇది